నా పేరు నాగరాజ్ అండి. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్లు చేస్తుంటాను. మాకు 2 కోట్ల ఆస్తుంది. అవి కాక అక్కడక్కడ పొలాలు కూడా ఉన్నాయి. హలో, అసలు ఎవరండి మీరు? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అంటే పెళ్ళిళ్ళ బ్రోకర్ మీ డీటెయిల్స్ ఇచ్చారు. అబ్బా, అమ్మ కంగారులో నా నెంబర్ ఇచ్చినట్టుంది. చెప్పండి. అంటే నెక్స్ట్ వీక్ పెళ్లి చూపులు ఉన్నాయన్నారు. మీతో ఒకసారి ముందుగా మాట్లాడితే బాగుంటుందని ముందు జాగ్రత్తతో చేశాను. దాన్ని ముందు జాగ్రత్త అన్నారు బాబు, కక్కుర్తి అంటారు. యాక్చువల్లీ నేను చాలా బిజీ అయినా కూడా వీలు చూసుకుని మీకు కాల్ చేశాను. ఆఫీస్లో అయితే డిస్టర్బెన్స్గా ఉంటుందని బయటికి వచ్చి మరీ కాల్ చేస్తున్నాను. ఇక్కడైతే నా రిక్వైర్మెంట్స్ కూడా చెప్పొచ్చు. మీ రిక్వైర్మెంట్ సంగతి తర్వాత ముందు నా పేరేంటో టక్కుని చెప్పండి. మీ పేరు 1 మినిట్. మీ పేరు ముద్దబంతి కదండి? అవును, కరెక్ట్గానే చెప్పారు. కానీ 1 మినిట్ టైం ఎందుకు తీసుకున్నారు? అంటే పెళ్ళిళ్ళ బ్రోకర్ 4 డీటెయిల్స్ ఇచ్చాడు. అందులో మీది వెతికేసరికి టైం పట్టింది. తను ఇచ్చిన డీటెయిల్స్లో ఫస్ట్ మీకే కాల్ చేశాను తెలుసా? చేసిన కవరింగ్ చాలు. మీడియా ముందు నోరు జారినా పర్లేదు, కానీ మీరు అమ్మాయి ముందు నోరు జారారు. ఇంకా మీరు పెళ్లి చూపులకు రానక్కర్లేదు. వీడిని కాదు, ముందు మా అమ్మని అనాలి. చెప్పు బంతి, ఏంటి? అమ్మ, నీకు అసలు బుద్ధి ఉందా? అసలు పెళ్లిళ్ళ బ్రోకర్కి నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఈ విషయం ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఉద్యోగం చేసే అమ్మవి కదా, ఆ మాత్రం ఉండాలే. హలో, నా పేరు ఉపేంద్ర అండి. డెల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను. నెలకి 70,000 శాలరీ. ఒక్క నిమిషం ఆగండి. పెళ్లిళ్ళ బ్రోకర్ నా డీటెయిల్స్ ఇచ్చాడు. ఒకసారి ఫోన్లో మాట్లాడితే పెళ్లి చూపుల్లో టెన్షన్ తగ్గుతుందని కక్కుర్తితో, సారీ, ముందు జాగ్రత్తతో కాల్ చేశారు. కరెక్టేనా? కరెక్ట్గా చెప్పారు ముద్దుబంతి గారు. మీరు ఎప్పుడు ఇలా పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడతారా, లేక అప్పుడప్పుడునా? ముందు విషయం చెప్పండి. నా హాబీస్ వర్షాకాలంలో మొక్కలకు నీళ్ళు పోయడం, రోడ్డుకు అడ్డంగా జాగింగ్ చేయడం. మరి మీ హాబీస్? లాంటివే మాట్లాడకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తాం. నేను బెంగళూరులో ఉంటాను, మీరు హైదరాబాద్లో ఉంటారు. పెళ్ళి అయ్యాక మీరు జాబ్ మానేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎంచక్క హైదరాబాద్లోనే జాబ్ చేసుకోవచ్చు. అయితే మీరు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతారా? లేదు, నాకు బెంగళూరు బాగా నచ్చింది. హైదరాబాద్ వెదర్ నాకు అస్సలు పడదు. మీరు బెంగళూరులో ఉండి పెళ్లి చేసుకునే అమ్మాయి హైదరాబాద్లో ఉంటే ఎలా? ఎవ్రీ వీక్ మీరు బెంగళూరు రండి. అంత కష్టపడ్డం దేనికి? ఇక్కడ జాబ్ మానేసి బెంగళూరులో వచ్చి జాబ్ వెతుక్కుంటే సరిపోతుందిగా. ఇది ఇంకా కష్టం. ఒకవేళ జాబ్ తొందరగా రాకపోతే నేను కొత్తగా కొన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్కి ఈఎంఐ కట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. హలో బ్రదర్, మీరు పెళ్లి ప్రపోజల్కి కాల్ చేసినట్లేదు, బిజినెస్ ప్రపోజల్కి కాల్ చేసినట్టుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్గా చెప్తారా ముద్దబంతి గారు? చెప్తా. పెళ్లి చూపులకి ముందు మాట్లాడే అవకాశం రావడమే ఎక్కువ. మళ్ళీ ఆ అవకాశం వచ్చినప్పుడు నీ టాలెంట్ అంతా ఉపయోగించి ఇలాంటి వేస్ట్ మాటలు మాట్లాడినందుకు ఇదే నేను నీకు ఇచ్చే శాపం. ఎవ్రీ వీక్ 20,000 షాపింగ్ చేసే అమ్మాయే నీకు వైఫ్గా వస్తుంది. అబ్బో, నేనేమన్నా? అయినా ఈ అమ్మాయిలు షేర్ మార్కెట్ రెండూ ఒకటే, ఎవరికి అర్థం కారు. అయినా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే అన్నమాట కోసమైనా షాపింగ్ చేస్తాను.
అక్కడి నుండి ఇక్కడ నడిచొచ్చేలోపు 2 కాల్స్ వచ్చాయంటే మనం అంటే క్రేజ్ బానే ఉంది. బిజీగా ఉన్నారా, ఫ్రీగా ఉన్నారా గవర్నమెంట్ ఎంప్లాయీ గారు? ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది, రిలాక్స్ అవుదామని WWF మ్యాచ్ చూస్తున్నా. చెప్పు. రిలాక్స్ అవ్వడానికి WWF మ్యాచ్ చూస్తున్నావా? ఏంటి మా ఎప్పుడు చూసినా ఇలా షాక్లు ఇస్తుంటావు నాకు? నన్ను పొగిడించాలి కానీ ముందు అసలు ఎందుకు కాల్ చేసావో చెప్పు. అవును కదా, అసలు విషయం మర్చిపోయాను. అమ్మా నీకు అసలు బుద్ధుందా? పెళ్లిళ్ళ బ్రోకర్కి నాకు తెలియకుండా నా డీటెయిల్స్ ఇచ్చావు సరే, అందులో నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? మార్నింగ్ నుండి ఎవడు పడితే వాడు కాల్ చేసి వాళ్ళ టాలెంట్ అంతా చూపిస్తున్నారు. ఇది మరీ బాగుంది. చేసుకోబోయేదానివి నువ్వు. మేము అన్నీ మాట్లాడుకుని రేపు నీకు పెళ్లి చూపులు, ఆఫీస్కి లీవ్ పెట్టు అంటే నువ్వు షాక్ అవ్వకూడదు కదా. కాల్ చేసిన వాళ్ళే ఎవరైనా నచ్చితే చెప్పు, మిగతావన్నీ నేను చూసుకుంటా. ఏమంటావు? నిన్ను విజయవాడ ట్రాన్స్ఫర్ చేసి దేవుడు మంచి పనే చేశాడు. నువ్వు ఇక్కడే ఉండుంటే నా ప్రాణాలు బలం కోసం హార్లిక్స్ తాగినట్టు తాగేదాన్ని. అబ్బా సరే సరే, ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్కి ఎవరికి పడితే వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వద్దని చెప్తాలే. ఇంతకీ భోజనం అయిందా? లేదు, చేయాలి. ముందు టైంకి తిను, లేదంటే నాతో పోట్లాడడానికి బలం ఉండదు కదా. సరే మా. ఎరా వెళ్ళావా అమ్మాయిని చూడడానికి? పెళ్లి చూపులకు వెళ్ళమన్నాను కదా. రావడానికి వచ్చానులే, కాసిన తర్వాత ఫోన్ చేస్తాలే. అయినా నేనేదో చిన్న స్టార్టప్ కంపెనీ పెట్టి డెవలప్ చేద్దామని చూస్తుంటే నువ్వేమో పెళ్లి చూపులు అని చెప్పి ఇలా పార్కులో తిప్పడం ఏమన్నా న్యాయంగా ఉందా నాన్న? ఏడ్సవులే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడం అంటే ఒక అమ్మాయికి నచ్చడం కష్టం రా ఈ రోజుల్లో. ఒరే నీకు దండం పెడతాను రా, నువ్వు పెద్ద కత్తి తూరుము అని బిల్డప్లు ఇవ్వకుండా కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయరా బాబు. బా, నా ఈగో మీద నీకు ఎంత నమ్మకం నాన్న? నీ నమ్మకం నేను నిలబెడతాగా, చెప్పు. ఒరే అమ్మాయి పేరు మల్లెపువ్వు అంటరా, పెళ్ళి బ్రోకర్ చెప్పాడు. సరేలే, కలిసా చెప్తాలే అయితే. హలో హలో, నా పేరు ముద్దబంతి. నేను HSBCలో వర్క్ చేస్తుంటాను. పేరు ఇంకోసారి చెప్పండి. ముద్దబంతి. నాన్న మల్లెపువ్వు చామంతో ఏదో చెప్పాడన్నాడే పెళ్ళిళ్ళ బ్రోకరు. హలో, నేను కాల్ చేసినందుకు కాదు. కరెక్టే, ఎంత హార్డ్గా మాట్లాడుతున్నారంటే మీరు మల్లెపువ్వు అయ్యే ఛాన్సే లేదు. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, పూర్తిగా వినండి. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రోజుకి చాలా మంది కాల్ చేస్తున్నారు. వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా సేవ్ చేసుకోవడానికి ఒక యాప్ కావాలి. ఆన్లైన్లో మీ కంపెనీ నెంబర్ చూసి కాల్ చేస్తున్నాను. చేసి ఇవ్వగలరా? ఎలా ఉంది నా ఐడియా? ఎలా ఉందా? దూరంగా ఒక అమ్మాయి చేతులు దాపు నుంచుని ఉంటే నా కోసం అని దగ్గరికి వెళ్ళేసరికి ఫోటోలకు ఫోజులు ఎత్తుందని తెలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఏం లేదు మేడం, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, కొంచెం క్లారిటీగా చెప్తారా? చాలా సింపుల్ అండి. నేను కాల్ మాట్లాడేటప్పుడు వాయిస్ రికార్డింగ్ పెట్టుకుంటా. ఈ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా సేవ్ చేసే యాప్ కావాలి. అర్థమైందా? బా, మీరు సూపర్ మేడం, నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. మరి డెవలప్ చేసిస్తారా? చేసిస్తాం. 7,000 అవుతుంది. 1 వీక్లో డెవలప్ చేసిస్తాం. రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చేసి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.
హలో. హలో, నా పేరు కాంచన్. మా కొండాపూర్లో వల్లి గ్రిల్స్ అనే హోటల్ ఉంది. ఓ అవునా, నేను అక్కడికి ఒకసారి వచ్చినట్టు గుర్తు. ప్రాన్స్ బిర్యానీ చాలా బాగుంటుంది. గుడ్ గుడ్, అదే క్వాలిటీ మెయింటైన్ చేయండి. హలో పాపా, మీరు తిన్న ఫుడ్ ఫీడ్బ్యాక్ కోసం నేనేం కాల్ చేయలేదు. పెళ్లిళ్ళ బ్రోకర్ మీ నంబర్ ఇచ్చాడు. ఓ సారీ అండి, మీరు పెళ్లి కూతురు అక్కయ్య ఉంటారు. ఐ రైట్? కాదు. అయితే డెఫినెట్ గా చెల్లె ఉంటారు. అస్సలు కాదు. మరి ఇంకెవరై ఉంటారు? అంత ఆలోచించక్కర్లేదు, పెళ్లి కొడుకుని నేనే. నేను అమ్మాయినండి. మీరు పొరపాటున ఎవరికో కాల్ చేయపోయి నాకు కాల్ చేసి ఉంటారు. లేదండి, కరెక్ట్ గానే చేశాను. నేను అబ్బాయినే, కాకపోతే నా వాయిస్ కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది అంతే. కొంచెం కాదు, చాలా. నేను చిన్నప్పటి నుంచి అంతే. థ్యాంక్ యూ సో మచ్. సంతోషించాంలే గాని ఇంకా పెట్టేయండి. హలో హలో, ఒక్క నిమిషం. ఏం చెప్పకుండానే కాల్ కట్ చేస్తారేంటి? నేను డైలీ జిమ్ కి వెళ్ళి 6 ప్యాక్ కూడా పెంచాను. కావాలంటే చెప్పండి, మీరు ఏదైనా మార్చుకోమంటే మార్చుకుంటా. ఇందాక మీ పేరేదో చెప్పారేంటి? కాంచన్. కాంచన అని కాకుండా కాంచన అని పెట్టుకోండి. అక్కడ ఒక అమ్మాయి ఉంది, కొంపదీసి ఆ అమ్మాయి మల్లెపువ్వా? అమ్మో, చాలా సీరియస్గా ఉంది. కదిలితే కొట్టేలా ఉంది. అయినా మనల్ని కలవడానికి వస్తే మన దగ్గరకు వచ్చేది కానీ అక్కడ ఎందుకు కూర్చునిద్ది? మళ్ళీ ఏమైందే? నేను చాలా బిజీగా మా 2 minutes నీతో మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలి. ఏమైందే? 10th ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ని వాళ్ళ నాన్న ఎంకరేజ్ చేయబట్టే కదమ్మా అంత పెద్ద క్రికెటర్ అయ్యాడు. అలాంటిది నేను ఇంజనీరింగ్ చదివాను, ఫోటో జర్నలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. మరి నువ్వు నన్ను సపోర్ట్ చేయవామా? అయితే ఇప్పుడు ఏమంటావు బంతి? ఒక 2 సంవత్సరాలు ఈ పెళ్లి చూపుల ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకుందామమ్మా. ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకోవడానికి నేనేం 10th డిస్కంటిన్యూడ్ కాదు కదమ్మా. ఫోటో జర్నలిస్ట్ అవ్వాలనే నా గోల్కి ఒక్క 2 సంవత్సరాలు టైం ఇవ్వమ్మా. ఇస్తావా అమ్మా? సరే బంతి, నీ ఇష్టం. ఎస్. 2 సంవత్సరాలు ఒక్కదాన్ని ట్రై చేయి. 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న ఒప్పించి మరీ ట్రై చేయి. ఐ లవ్ యూ అమ్మా. బంతి, ఒక్క నిమిషం. సారీరా. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉంటే మన ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ దిగేవాళ్ళమమ్మా. సరే, జాగ్రత్త. టైంకి తిను. సరే మా, బాయ్. ఇలా డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా సేవ్ చేసుకోవడానికి ఒక యాప్ కావాలి. మన ఇంట్లో డెవలప్ చేసేసి ఒకసారి ఆఫీస్కి వచ్చేసి నీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో వచ్చి గంట అయింది. బాబు ఏదో మల్లె పువ్వు వచ్చింది, చామంతి వచ్చింది అని చెప్పావు. గంట నుంచి వెయిటింగ్. పువ్వు కాదు కదా, కనీసం వాసన కూడా రాలేదు. అదే అమ్మాయి రాలేదని చెప్తున్నాను. ఆహా, ఈ సంబంధం కూడా పోయినట్టేనా? సర్లే, ఆ అమ్మాయికి నువ్వు నచ్చి ఉండవు కానీ ఇంటికి వచ్చాయి ఇంకా. అర్రే, ఆ సమాధానం ఏంటి? ఈ రోజుల్లో పెళ్లి కొడుకు కంటే మార్కెట్లో టమాటాలు ఉల్లిపాయల కంటే చీప్ అయిపోయాడు.